చేస్తునేటప్పుడు చదువుతునేటప్పుడు వాళ్ళు రకాలుగా అక్కడ రాయబడుతూ ఉంటది. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ పొందుకోవడం, అలాగనే ఆత్మావశుడై ఉన్నప్పుడు, అలాగనే ఇంకా మనం చూసుకునేటప్పుడు ఆత్మ పైకి బలంగా వచ్చినప్పుడు అని ఇలాగా రకరకాలైన పదాలు మనకి కనబడుతూ ఉంటాయి. అటువంటి పదాలన్నీ కలిగి కనిపించినప్పుడు మనం చదువుతున్న నేపథ్యంలోని మనకి ఒక డౌట్ వస్తూ ఉంటది. వీటన్నిటికీ ఒక క్లారిఫికేషన్ ఏంటి అని చెప్పి ఆ యొక్క డౌట్ వచ్చేటప్పుడు మరి దేవుని తాలూకా వాక్యమే మరలా మన యొక్క జీవితంలోని మన తాలూకా డౌట్స్ ని క్లారిఫై చేసేది. ఆయా సమయాల్లోని ఆయా సందర్భాల్లోని పరిశుద్ధాత్మ గురించి రాయబడిన మాటలు మనము ధ్యానం చేసినప్పుడు ఈ రీతిగా తెలియచేస్తున్నాయి. సో గద్దినమందు మనం ఒక వాక్యము ధ్యానం చేస్తాం. మనం యేసు యొక్క జీవితంలోని మరి ఆయన తాలూకా పునరుద్ధానంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర అని చెప్పి, సో ఆ టైంలోని త్రిత్వం గురించి, అలాగనే పరిశుద్ధాత్మ ఎవరు, పరిశుద్ధాత్మ ఎందుకు పొందాలి, పరిశుద్ధాత్మ నడిపింపు గురించి కొన్ని మాటలు చూస్తాము. అలాగే అభిషేకించిన వారిని ఎందుకు ముట్టకూడదని కొంచెం మాటలు మనం చూస్తాం మనం. సో ఇంకా మనము ధ్యానం చేయాల్సినవి మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ వరం గురించి, అభిషేకం గురించి, బాప్తిసం గురించి మనం ధ్యానం చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి అంశాలు. ఆత్మ చేత నడిపించబడ్డం, ఇంకా దేవుని ఆత్మ తాలూకా ముద్ర ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకునేటప్పుడు బైబిల్ గ్రంథంలోనే పరిశుద్ధాత్మ గురించిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క దినాన్ని కూడాను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నాను నేను. సో పరిశుద్ధాత్మ గురించి ఫస్ట్ మనం పొందుకోవడం అంటే ఏంటి అని మనం చూసుకునేటప్పుడు యేసుప్రభు వారు ఈ యొక్క లోకంలోని ఆయన మరణించి పునరుద్ధానుడైన తర్వాత ఆయన అదే రోజు ఆ యొక్క శిష్యులకు కనబడినట్లు మనం చూస్తున్నాం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం మనం చూసుకునేటప్పుడు లేఖన భాగం ఇలా రాస్తున్నాడు. 22వ వచనం దగ్గర రాగానే మరి ఆయన వారితోటి మాట్లాడిన తర్వాత వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పారనమాట. ఇక్కడ మనం చూసుకునేటప్పుడు సేమ్ ఇదే రీతిగా మరి ఆదాంకి కూడాను దేవుడు మంటితో తయారు చేసిన ఆ యొక్క మంటితో తయారు చేయబడిన ఆదం తోటి, లేకపోతే ఆ యొక్క మంటి బొమ్మలోకి, ఆ యొక్క నాస్క రంధ్రంలోకి దేవుడు జీవాయువును వదగా అని అక్కడ రాస్తారనమాట. ఆది కాండంలోని 2వ అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు వెంటనే నరుడు జీవాత్మ ఆయనని చెప్తుంది. ఇక్కడ మనం చూసినప్పుడు వీళ్ళు ఆల్రెడీ బ్రతికున్న మనుషులే, అయితే వీళ్ళలోకి దేవుడు ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ పొందండి అని చెప్తున్నారు. యేసుప్రభు వారితోటి వాళ్ళు 3.5 సంవత్సరాలు పరిచర్లో ఉన్నారు. ఆ పరిచర్లో ఉన్న సమయంలోని ఎప్పుడు కూడాను ఈ రీతిగా ప్రస్తావించిన సందర్భం మనకు కనబడదు. అయితే యేసుప్రభు వారు మాత్రము పరిచర్య ప్రారంభించిన సమయంలోని ఆయన బాప్తిసం తీసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ రావడం మనం చూస్తున్నాము. సో ఇక్కడ మనం చూసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోవడం ఏంటి అనే ఆలోచన చేసినప్పుడు ఇలాగా పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేది ఒక టెంపరీ అనమాట. అంటే అప్పుడప్పుడు మనం చూడండి ఈ యొక్క జీవిత ప్రయాణంలోని చాలా మందిని కలుసుకునేటప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఫలానా మీటింగ్కి వెళ్ళామండి, అక్కడ మేము పరిశుద్ధాత్మ పొందాము, లేకపోతే మా చిన్నప్పుడు ఇలా పరిశుద్ధాత్మ పొందాము, ఎవరైనా దైవజనురాల్లో ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ పొందాం అని అంటూ ఉంటారు. అయితే వాళ్ళు మరలా అదే రీతిగా ప్రతిరోజు కూడా కీపప్ చేసుకుంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ మరలా వాళ్ళ లైఫ్ టైం కూడాను వాళ్ళకి అలా ఉంటది. అయితే కొంతమంది ఆ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఎక్కడైనా ఒక చర్చ్లో కానీ, ఏదైనా స్పెషల్ అకేషన్ లో ఎవరైనా మంచి దైవజనుల ద్వారానో, లేకపోతే వాళ్ళ సంఘం తాలూకా దైవజనుల వాళ్ళనో పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అక్కడే ఆ ఫీలింగ్ ఉండిపోయి అది ఇంటికి క్యారీ చేయకపోయినా కూడాను కేవలం ఆ సమయం వరకు ఉంటది అనమాట. కాబట్టి దీన్ని ఒక టెంపరీ కింద మనం చూస్తాం మనం. కాబట్టి పేతురు గారు ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అక్కడున్న ఆ యొక్క ప్రజలందరితో కూడాను ఈ రీతిగా తెలియచేస్తున్నారు. రండి చూద్దాము. మరి రెండోది ఏంటి, ఎందుకు ఇలాగా తెలియచేస్తున్నారు అన్నది మనం అపోస్తులు రాసిన కార్యంలోని 2వ అధ్యాయము 38వ వచనం దగ్గరకు వచ్చినప్పటికీ మనకు ఒక క్లారిఫికేషన్ వస్తుందండి. సో ఇక్కడ మనం చూసుకునేటప్పుడు లేఖన భాగం ఈ రీతిగా రాస్తున్నారు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంన బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని చెప్తున్నాడు. అంటే ఇలాగా పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత టెంపరీగా ఉంది కాబట్టి, అంటే వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయకపోయి వాళ్ళ దాంట్లోనే లేకపోతే మరలా లోకపరమైన జీవితంలో పడిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ శిష్యులకే యేసుప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత వారి మధ్య వారికి ప్రత్యక్షమై తను ప్రత్యక్షం చేసుకుని
మరి ఆయన పరిశుద్ధాత్మ పొందుడి అని చెప్పిన తర్వాత మరలా యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం దగ్గర వచ్చేటప్పటికి అక్కడ రాస్తుంటారు, పేతురు గారు ఈ రీతిగా తెలియచేస్తున్నారంట, రండి మనందరం కూడా మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్దాం, వలలు వేద్దామని చెప్తున్నారు. మాట చూద్దాం రండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకునేటప్పుడు, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమన్నరి. వారు వెళ్లి దోణి ఎక్కిరు గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి, ఆ యొక్క టెంపరీగా ఉన్న ఆ యొక్క పరిశుద్ధాత్మ వీళ్ళు దాన్ని క్యారీ చేయట్లేదు కాబట్టి అప్పుడు ఆయన వచ్చారు, పరిశుద్ధాత్మ ఊదారు, పొందుకున్నారు. వీళ్ళు మరలా లోకంలోని యాస్టీస్ గా వాళ్ళ తాలూకా జీవనోపాధికో జీవన వ్యాపారాల కొరకు వెళ్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మరి అదే పేతురు అక్కడ చేపలు పట్టుకుందాం అని చెప్పారు కదా, ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారు, ఈ పరిశుద్ధాత్మ ఏంటి అని మనం చూసుకునేటప్పుడు, పరిశుద్ధాత్మలో రకాలు లేవు, కాకపోతే ఏంటంటే మనం పొందుకునే విధానం బట్టి మనం ఎలా పొందుకోవాలి, తర్వాత ఎలాంటి అనుభవం మనకు కలిగి ఉండాలంది దేవుడు మనకి ఆయా రీతులుగా తెలియచేస్తున్నారు. సో మనం ఎలాగ పొందుకుంటే ఎక్కడి వరకు ఏం చేయగలం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకునేయాలంటే, ఒక మంచి ఉద్యోగం చేయాలనుకునేటప్పుడు ఆ ఉద్యోగానికి ఏ కోర్స్ చేయాలన్నది ముందు మనం తీసుకోవాలి. ఆ ఏ కోర్స్ తీసుకోవాలనుకునేటప్పుడు మరి ఫస్ట్ డిగ్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి, ఇంటర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి, 10th% ఏమి ఉండాలి, ఇవన్నీ కూడా మనం డిసైడ్ అవ్వాలి. సో దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆధ్యాత్మికమైన జీవితంలో కూడాను దేవుని కొరకు మనం ఎంత పరిచర్య చేయాలి, మనం ఎంతలా జీవించాలి, దేవుడి దగ్గర మనం ఎలా నిలబడాలి, దేంతో నిలబడాలని ఒక ఆలోచన కలిగి ఉండేటప్పుడు ఈ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో పరిశుద్ధాత్మ విషయాలు మనకి చాలా సహాయపడతాయి. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. మీకేం తెలియదని కాదు, నేను కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను కొన్ని విషయాలు. నేను నేర్చుకుంటున్న విషయాలు మీతో షేర్ చేసుకుని ఆశిస్తున్నాను నేను. సో ఇప్పుడు మనం చూసుకునేటప్పుడు పేతురు గారు మరలా వారి మధ్య నిల్చుని ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకునండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారని తెలియచేస్తున్నారు. అంటే వాళ్ళలోని ఏం లేదు, మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదని అక్కడ తెలియచేస్తుంది. అంటే మన యొక్క జీవిత ప్రయాణంలోని మరి మనస్సు మార్పు చెందాలి అనేది తెలియచేస్తున్నారు. ఏదైతే దేవునికి అనుకూలంగా మైనటువంటి మనస్సు కలిగి ఉండలేకపోతే దేవుడు ఖచ్చితంగా అటువంటి మారుమనసు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారని చెప్తున్నారు. వరం అని చూసి ఇంగ్లీష్ లో మనం చూసుకుంటే గిఫ్ట్స్ అని ఉంటుంది, గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని ఉంటుంది కదా. సో గిఫ్ట్ ఏంటి, ఎప్పుడు కూడా బహుమతి మన దగ్గర భద్రంగా దాచుకొని భద్రంగా చూసుకుంటాం. పరిశుద్ధాత్మడు కూడా మనలోని ఆయన భద్రంగా ఉండి మనల్ని భద్రపరుస్తారనమాట. మన యొక్క ఆత్మను, మన యొక్క శరీరాత్మ ప్రాణాలను భద్రపరుస్తారు. ఏ రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు మరి అక్కడ యేసుప్రభువు వారు ఈ లోకంలోని ఉండేటప్పుడు ఆ యొక్క శిష్యులకు ఏ రీతిగా తెలియచేస్తున్నారు. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలోని 13, 14 వచనాలు మనం చూసుకునేటప్పుడు చక్కనిగా రీతిగా ఆయనకి వివరిస్తున్నారు. పరిశుద్ధాత్మ వచ్చి మనము ఏం చేయాలి, ఎలా చేయాలి బోధిస్తారనమాట. 14 వచనం దగ్గర రాగానే ఇలా తెలియచేస్తున్నారు, ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహింపరచును అంటున్నారు. ఇంకా మనం చూసుకునేటప్పుడు నిరంతరము కూడాను పరిశుద్ధాత్ముడు మీతో ఉంటారు అని తెలియచేస్తున్నారు. ఎప్పుడు కూడాను ఆయన మీతో ఉండి మీరు ఎలాగైతే నడుచుకోవాలో, అంటే ఈ రోజు మనం పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకునేటప్పుడు మరలా లాస్ట్ బ్రెత్ వరకు కూడా భూమి మీద ఆఖరి ఊపిరి విడిచిపెట్టేంత వరకు కూడా పరిశుద్ధాత్మ మనలో ఉండి రైట్ వేలో గైడ్ చేయడానికి, అప్పుడప్పుడు మరలా ఈ లోకంలోని మరలా గత జీవితంలోకి వెళ్ళడానికో లేకపోతే ఏ రీతిగా ప్రవర్తించడానికో పరిశుద్ధాత్ముడు మనలోనే వరం ఉండేటప్పుడు ఒప్పుకోడనమాట, యాక్సెప్ట్ చేయడం. అందుకనే పౌల్ గారు ఇలాగ తెలియచేస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయం 18వ వచనం మనం చూసుకునేటప్పుడు, మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే మరి ఆత్మపూర్ణులై ఉండుడి అని తెలియచేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి తెలియచేస్తున్నాడు, మద్యం తాగే వ్యక్తి ఎవరైనా మనం చూసుకునేటప్పుడు ఆ మధ్య ఉన్నంతసేపే వాళ్ళు మత్తలుగా ఉంటారు. ఆ మత్తలుగా ఉన్న సమయంలోని వారు ఏం చేస్తారో వారికి తెలియదు. తర్వాత అది పోయిన తర్వాత, వీడిపోయిన తర్వాత మరలా నార్మల్ అయిపోతారు అనమాట. సో ఇప్పుడు అలా కాకుండా దేవుడు పౌల్ గారి ద్వారా ఏం తెలియచేస్తున్నారు, ఆత్మపూర్ణులై ఉండు అంటే 24/7 కూడాను ఆత్మపూర్ణులుగా ఆత్మ ఏం చెప్తే ఎలా చెప్తే అలా చేసే రీతిగా ఉండండి అని చెప్తున్నారు. అందుకనే పేతురు గారు ఇలాగ తెలియచేస్తున్నారు,
పరిశుద్ధాత్మను వరము పొందుకొనండి అని చెప్పి, పరిశుద్ధాత్మ వరము మీరు పొందుకుంటారు అని చెప్పి. సో రెండవది మనం చూసినప్పుడు, ఫస్ట్ ఒకవేళ పరిశుద్ధాత్మ పొందుకోవడం గురించి మనం చూసినప్పుడు అదొక టెంపరీగా మనం చూస్తున్నాము. అలాగనే పరిశుద్ధాత్మ వరం అనేది మనకి జీవితంలోని లైఫ్ టైము మనకు జీవితంలో మనలో ఉండి ఇన్డ్వెలింగ్ స్పిరిట్ గా ఉండి మనల్ని గైడ్ చేసేదిగా చూస్తున్నాం మనం. అందుకనే పౌలు గారు కూడా ఇలాగ రాస్తున్నారు. మరి మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 6వ అధ్యాయం 19వ వచనం మనం 16వ వచనం మనం చూసినప్పుడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని చెప్పి మీరు ఎరగరా అని చెప్తున్నాడు. ఎందుకు అలాగా అని చెప్తున్నారు? మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలోని 19వ వచనంలో ఇలాగ రాస్తున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎదిగరా, మీరు మీ సొత్తు కారు అని తెలియచేస్తున్నారు. అంటే కంప్లీట్ గా దేవుని తాలూకా సొత్తులోకి, కంప్లీట్ గా దేవుని తాలూకా అధీనంలోకి, అధికారంలోనికి మనం వచ్చామని తెలియచేస్తున్నారు. సో ఇప్పుడు మనం చూసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మన యొక్క జీవితంలో ఇలాంటి అధికారాన్ని, లేకపోతే ఇలాంటి రీతిగా మార్పుని, మంచి మార్పుని, మంచి నడవడిని తీసుకుని వచ్చేటట్లు మనం చూస్తున్నాం. మూడోది మనం చూసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం. పరిశుద్ధాత్మ బాప్తిసం ఏంటి? మామూలుగా నీటి బాప్తిసం అయితే మనకి ఇక్కడ కుండీలో గాని లేకపోతే రివర్ లో గాని తీసుకుని వెళ్ళి ముంచుతారు కదా అని చెప్పి మనం అనుకుంటాం. బాప్తిసం అంటే అర్థం ఏంటి? ఫస్ట్ అసలు మన బాప్తిసం అంటే అర్థం ఏంటి మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ నేను చాలా మందిని చూసేటప్పుడు ఒక మంచి ఒక అనుభవాన్ని కొంతమందిలో నేను చూస్తూ ఉంటాను. గత 28 ఏళ్ళుగా ఇక్కడ పరిచర్యలోని గోదావరి దగ్గర చాలా మంది బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ళు ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే నాకు చాలా హత్తుకునింది అనమాట. అదేంటంటే పారే నీరులోని బాప్తిసం తీసుకోవాలి. ఎందుకనంటే మరి అది ఫ్లో అయిపోతే ఎప్పుడు కూడా మరలా ఫ్రెష్ వాటర్ వస్తుంది ఫస్ట్ థింగ్. సో ఈ యొక్క పాత గత జీవితం అంతా కూడాను అలా పారే ఏరులో పోవాలి, మనం ఫ్రెష్ అయిపోవాలి దేవుళ్ళు అన్నది మంచి కాన్సెప్ట్. సెకండ్ ఏంటంటే వాళ్ళ తాలూకా ఉద్దేశము, మళ్ళీ ఏదైతే ఆ పాత గత బట్టలు వేసుకొని ఆ బాప్తిసం తీసుకుంటున్నారో అక్కడ వాటిని విడిచిపెట్టేయాలి అని చెప్పేసి ఆ మంచి మరలా నూతన వస్త్రాలు ఏమైతే ధరిస్తారో అవి వేసుకొని రావాలి అంటే వాళ్ళ తాలూకు ఉద్దేశం ఏంటంటే ఆ పాతదంతా కూడాను అక్కడ విడిచిపెట్టేస్తాము అన్నటువంటి ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. అయితే పౌల్ గారు కూడాను చక్కని క్లారిఫికేషన్ ఇస్తున్నారు. ఆధ్యాత్మికమైన జీవితంలోకి మనం వద్దాం. ఇంతవరకు మనం చూసింది భౌతిక పరమైనది కదా, ఇప్పుడు ఆధ్యాత్మికమైన జీవితం దగ్గరకు వచ్చేసరికి పౌల్ గారు రోమిలకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలోని 3-4 వచనాలు ఇలాగ తెలియచేస్తున్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందించమని మీరు ఎరగరా, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినాం అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనమును బాప్తిసం పొందవలసి బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అని చెప్తున్నాడు. అంటే ఇదే మాటలు మరలా మనకి కొలసీలకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. అంటే బాప్తిస్మం అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఒక వ్యక్తి ఎవరైతే చనిపోతారో చనిపోయేటప్పుడు వారిని పాతి పెట్టి సమాధి చేసేస్తాం మనం. సమాధి చేసిన తర్వాత మరలా ఈ లోకంలోనికి భౌతికంగా మరలా వాళ్ళు తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి చాలా మంది చనిపోయిన తర్వాత వారి గురించి ఫ్లెక్సీ రీతిగా రాస్తారు, తిరిగి రాని లోకాలకి మీరు వెళ్ళిపోయారు అని చెప్పేసి. అవును, మరలా వాళ్ళు తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి భౌతిక పరంగా అయితే లేదు. ఒక ఆత్మ మాత్రమే మరి ఏదో ఒక చోటుకి వెళ్తుంది, అంటే స్వర్గంకి వెళ్ళాలి లేకపోతే నరకంకి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం చూసుకునేటప్పుడు భౌతిక పరమైన నీటి బాప్తిసం మనకి ఏంటి సూచిస్తోందనంటే యేసుప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాలను సూచిస్తోంది. ఆయన మృతి పొంది మరణించారు, యేసుప్రభు మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచారు అని లేఖనాలు తెలియచేస్తున్నాయి. మరి కొరింథీయులకు రాసిన పత్రికలోని మొదటి పత్రికలో 15వ అధ్యాయంలోని 3వ వచనంలో ఇలా తెలియచేసేటప్పుడు అదే ఇక్కడ బాప్తిస్మానికి సాదృశ్యంగా తీసుకుని వస్తున్నారు పౌల్ గారు. అంటే ఆ బాప్తిస్మ అనేది కూడాను మనం ఏంటి పాత గత జీవితం అంతా కూడాను మరి ఇంకా చనిపోయింది, అది ఇంకా లేపబడకూడదు, ఇంకా సమాధి చేసాము. ఇప్పుడు ప్రభువారు ఎలాగైతే పునరుద్ధానంలో నూతన జీవం కలిగి లేచారో, పునరుద్ధారణై లేచారో,
మనం కూడాను అలాగే లేవాలి, మనల్ని కూడాను దేవుడు అలాగా లేపుతూ ఉన్నారు అని మనకి తెలియచేస్తున్నారు. మరలా ఒకవేళ ఇంకా మనం కొంచెం డీప్ గా వెళ్ళాలనుకునేటప్పుడు ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ స్టేటస్ ఏంటంటే అది ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయం 1వ వచనం, అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వారమే ఉండగా అంటా ఉన్నాడు. 7వ వచనం దగ్గర రాగానే క్రీస్తుతో కూడా లేపిన మనల్ని దేవుడు. ఎందుకనంటే అలాగా ఏదైతే ఆ పాపము అపరాధం అంది ఉన్నదో దాన్ని మనల్ని చంపేసేటప్పుడు మనం చనిపోకుండా ఆ పాపాన్ని ఆ అపరాధాన్ని చంపేసి అది సమార్చేసిన తర్వాత మనం యేసుప్రభువారి యొక్క రక్తం చేత కడగబడి నూతన పరచబడిన వారే. యేసుప్రభువారి యొక్క పునరుద్ధానం లాగా మనం కూడా నూతనమైన జీవం పొందుకొని లేవాలి అని చెప్తున్నారు. సో ఇది ఒక భౌతికపరమైన నీటి బాప్తిస్మం అనేది యేసుప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాలకు సాదృశ్యం ఉండేటప్పుడు ఆత్మ బాప్తిస్మం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఆత్మ బాప్తిస్మం కూడా మనకి కొన్ని విషయాలు బోధిస్తుందండి. అవేంటి అని మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి ఇంకా వస్తున్నారు, ఆయన పరిచర్యకి ఇంకా వచ్చేటప్పుడు బాప్తిస్మం తీసుకునే ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ రీతిగా చెప్తుండేవారు. ఏంటంటే నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వస్తున్నాను ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తారు అని చెప్పి. అదే మాట యేసు ప్రభు వారు కూడా ఆరోహణం అయిపోతున్న సమయంలోని అక్కడున్న శిష్యులతోటి ఇలాగ తెలియచేస్తున్నారు. అపోస్తలులు రాసిన కార్యంలోని 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసినప్పుడు ఈ మాటలు మనకి కనబడతాయి. సో ఇప్పుడు ఆత్మ బాప్తిస్మం అనేటప్పటికి మరి యేసుప్రభు వారు దగ్గరికి నికోదేము ఒకసారి వస్తారండి. యోహాను రాసిన సువార్తలోని 3వ అధ్యాయము 1-7 వచనాల వరకు మనం చూసినప్పుడు నికోదేముకి దేవునికి ఒక సంభాషణ మనం చూస్తాం. అప్పుడు నికోదేము తోటి దేవుడు ఈ రీతిగా తెలియచేస్తున్నారు. ఒక వ్యక్తి నూతనంగా జన్మించాలంటే నీళ్ల ద్వారాను ఆత్మ ద్వారా కూడా నూతనంగా జన్మించాలని తెలియచేస్తున్నారు. సో ఆత్మ బాప్తిస్మం అనేది ఫస్ట్ మనకి ఏంటి నేర్పిస్తుంది, లేకపోతే దేనికోసం అని మనం ఆలోచన చేసినప్పుడు న్యూ బర్త్, ఒక నూతన జన్మ కొరకు. నూతన జన్మ ఏంటి అని ఆలోచన చేసినప్పుడు నికోదేము యేసుప్రభు వారిని ఇలాగ అడుగుతారు. ఆల్రెడీ పుట్టేసి పెరిగేసిన వాళ్ళు మరలా తల్లి గర్భంలోకి ఎలాగొచ్చి మరలా ఎలాగా జన్మిస్తారో అని అడిగేటప్పుడు అప్పుడు దేవుడు చెప్తారనమాట, నీళ్ళ ద్వారాను ఆత్మ ద్వారాను అని చెప్పి. సో ఆత్మ ద్వారా ఆత్మ బాప్తిస్మం ఏంటంటే ఒక నూతన సృష్టిగా మనల్ని మారుస్తుంది. నూతన సృష్టి ఎలాగా అవుతుంది అనేటప్పుడు పాతదంతా గతించిపోయేటప్పుడు, పాతదంతా సమాధి అయిపోయేటప్పుడు, పాతదంతా కూడాను వ్యానిష్ అయిపోయిన సమయంలోని నూతనత్వం అనేది మనకి రావడం మొదలవుతుంది అనమాట. నూతనత్వమే నూతన యొక్క జన్మ, నూతన జీవము. ఇందాక మనం చదువుకునే లేఖన భాగంలోని నూతన జీవం అని పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. యేసు ప్రభువా చెప్పేటప్పుడు మరి ఒక మనిషి క్రొత్తగా జన్మించట అని తెలియచేస్తున్నారు. సో ఆత్మ బాప్తిస్మం అనేది మన యొక్క ఆత్మకి ఒక క్రొత్త జన్మను అనుగ్రహిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు వారి కంటే ముందు ఇక్కడ సమూయేలు ఉన్నారు కదా, పాత నిబంధన కాలంలోని ఆ యొక్క సమూయేలు దగ్గరకు వచ్చినప్పటికీ ఆ యొక్క సమూయేలు రాజుగారిగా మొదటి సౌలుని అభిషేకిస్తున్నారు. అభిషేకిస్తున్నప్పుడు అక్కడ ఒక మంచి డిస్కషన్ మనకి కనబడుతుంది. ఆ డిస్కషన్ ఏంటో ఒకసారి చూద్దాం రండి. సమూయేలు మొదటి గ్రంథంలోని 10వ అధ్యాయంలోని 6వ వచనం మనం చూసినప్పుడు ఆత్మ బాప్తిస్మం ఏంటని తెలుసుకోవడానికి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నేను 10వ అధ్యాయం 6వ వచనం నుంచి సమూయేలు గారు ఇక్కడ సౌలు గారితో ఒక డిస్కషన్ మనకు కనబడుతుంది. 6వ వచనం చదువుతున్నాను నేను. యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. 7వ వచనము, దేవుడు నీకు తోడుగా నుండును గనక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము అని తెలియచేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు జీవిత ప్రయాణంలోని అప్పుడప్పుడు కొంతమంది మనుషులతో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, ఆయా సమయాల్లోని ఆయా సందర్భాల్లోని ఆయా విషయాల గురించి. అయితే కొన్ని మంచి వాటిని మనం చెప్పేటప్పుడు కూడా చాలా మంది గ్రహించలేరు. లేకపోతే ఇలా చెయ్యొద్దు అని చెప్పినప్పుడు పర్టికులర్గా అదే చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు చెయ్యొద్దు, ఇక్కడ చెయ్యొద్దు అని అంటే అలాగే చేసే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ స్వభావం వాళ్ళది, ఎవరిని మనం తప్పు పట్టిన అవసరం లేదు. ఇక్కడ సమూయేలు గొప్ప దైవజనుడు, ఆయన గొప్ప ప్రవక్త. ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉన్నారని చెప్తున్నారు. అలాగే సమూయేలు దేవుని దృష్టిలో ఎంతటి వాడనంటే రాజుల్ని అభిషేకించేవాడు సమూయేలు,
ప్రవక్తగా ఉన్నారు సమూయేలు, తర్వాత ప్రార్థన చేసే వారిలో సమూయేలు ఉన్నారు. మరి రాజుల గురించిన చరిత్ర, అంటే రాజులు ఎలా ఉండాలి, ఏం చేయాలో అవన్నీ కూడాను సమూయేలు రచించారు. అంత గొప్ప దైవజనులు. ఈ సౌలు గారి తాలూకా స్వభావం ఎటువంటిది అని ఆలోచన చేసినప్పుడు దేవుడు ఓ ప్రక్కన చెప్తారు, ఆయన తాలూకా ఆత్మ ఒకటి పొందుకుంటారు, కానీ ఈయనకి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. కాబట్టి ముందుగా ఆయన ప్రవక్త దీర్ఘదర్శిగా అవన్నీ కూడా గ్రహించుకొని దేవుని ఆత్మ చేత ఆయనకి బోధించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నీ పరిశుద్ధాత్మ పొందుకున్నావు, అక్కడ అందరూ కూడా నువ్వు ప్రవచించి వారితో నువ్వు తిరిగి వాళ్ళందరితో కూడా ప్రకటన చేస్తూ, తర్వాత అక్కడ ఏంటి ఒక మాట వస్తుంది సామెత ఏంటంటే, సౌలు కూడాను ఈ ప్రవచించి వారితో ఉన్నాడా, ప్రకటన చేసే వారిలో ఉన్నాడా, ప్రవక్తల్లో ఒకటిగా ఉన్నాడా అని చెప్పి ఒక సామెత వస్తుంది అని చెప్తారు. అయినప్పటికీ కూడా స్టిల్ ఆయన తాలూకా స్వభావం అనేది మార్పు లేక 2 సార్లు ఆయన తప్పిపోతారు. ఒకటి ఏంటంటే, మరి సమూయేలు వచ్చేంత వరకు కూడాను బలి అర్పించకూడదనంటే బలి అర్పిస్తారు, ఒక మిస్టేక్. రెండో మిస్టేక్ ఏంటంటే, అమాలేకులతోటి యుద్ధం చెయ్యు అని చెప్పి మరి సమూయేలు చెప్పిన తర్వాత అమాలేకుల దగ్గరికి సంబంధించి ఏది నువ్వు తీసుకుని రావద్దని చెప్పప్పుడు మరలా సమూయేలు వాటన్నిటిని కూడాను మళ్ళీ వాళ్ళకి నచ్చినవన్నీ శ్రేష్టమైన జంతువుల వాటిని కూడాను తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాం. ఈ అన్ని విషయాలు కూడాను రాస్తున్నాడు. ఎక్కడ రాస్తున్నాడు అంటే అదే సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయంలో, మరలా 13వ అధ్యాయంలోని, 15వ అధ్యాయంలోని ఈ మాటలు మనకి కనబడతాయి. 16వ అధ్యాయంలో కూడాను కనబడతాయి. అయితే ఇప్పుడు అలాగా ఉన్నారు కాబట్టి సమూయేలు దగ్గర నుంచి ఆత్మ అనేది వెళ్ళిపోయినట్లు, పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి దురాత్మ ఒకటి వచ్చి ఆవరించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు అంటే, ఆ యొక్క సమూయేలు గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి దావీదుని నేను కనుక్కున్న, నా హృదయానుసారుడైన ఒక మనిషిని కనుక్కున్నానని చెప్తున్నారండి. రండి చూద్దాం మనం. మొదటి సమూయేలు గ్రంథంలోని 13వ అధ్యాయం 14వ వచనంలో ఇలా తెలియచేస్తున్నాడు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని ఉన్నాడు అని చెప్తున్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనక పోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించని చెప్తున్నాడు. ఇప్పుడు రెండవది మనం చూసినప్పుడు, మొదటిది నూతన జన్మ కావాలి. నూతన జన్మ వచ్చేటప్పుడు దాంతో పాటు మనకి ఏం రావాలంటే క్రొత్త మనసు రావాలి. ఆ క్రొత్త మనసు కూడా ఏంటి రావాలి, దేవునికి అనుకూలమైనటువంటి మనస్సు రావాలన్నది దేవుని తలకు ఉద్దేశం. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అప్పుడే పొందుకొని మరలా టెంపరీగా మరలా వెళ్ళి లోకపరమైన వాటితోటి మరలా వెళ్ళిపోవడం అలాగే ఇష్టం లేదు. ఆత్మవరం పొందుకునేటప్పుడు ఆత్మ ఎప్పుడు మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. అయితే బాప్తిస్మం అనేది ఏంటంటే కంప్లీట్ గా ఓల్డ్ తాలూకా పర్సన్ స్వభావం, ఆలోచనలు, పనులు ప్రతిదీ కూడా కంప్లీట్ గా ఏమైపోవాలంటే సమాధి చేయబడాలి. అది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. కాబట్టి ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్స్ తెలియచేస్తున్నారు. మరి క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి క్రొత్త నిబంధనలో కూడాను మనకి ఇందాక మనం చూసుకున్నాం కదా, పేతురు గారు ఆ యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత కూడాను మరలా ఏం చేస్తున్నారు, చేపలు పడడానికి వెళ్తా ఉన్నారని చెప్తున్నారు. అయితే ఎప్పుడు వాళ్ళు మరలా ఆత్మబాప్తిసం తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, వాళ్ళకి జీవితంలోని ఎంత పెనుమార్పు వచ్చింది కదా అని ఆలోచన చేసినప్పుడు అపోస్తులు రాసిన కార్యంలోని 2వ అధ్యాయంలోని మొదటి 4 వచనాలు మనం చూసినప్పుడు, యేసు ప్రభువారు ఆరోహణం అయిపోయిన తర్వాత మరి 10 రోజులు వాళ్ళందరూ మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు బలంగా వీర్చు బలమైనటువంటి పరిశుద్ధాత్ముడు వారి మీద నింపడినప్పుడు ఆ యొక్క ఆత్మ బాప్తిస్మం వారు పొందుకునేటప్పుడు ఇప్పుడు మేము ఎవరము, ఏంటి, ఎక్కడ వారం, ఎందుకు, ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోయారండి. వెంటనే పేతురు గారు మరి లేచి దేవుని తాలూకా వాక్యము ప్రకటించడం మొదలు పెడుతున్నారు. కాబట్టి ఆ దేవుని తాలూకా స్వభావము, ఆ దేవుని తాలూకా ప్రతి ఒక్క జీవితము, నూతనత్వం అన్ని రావడం వలన ఆ మాటలు అనేవి అందరూ కూడా విని వారందరూ మారుమనసు పొందుకొని పశ్చాత్తాపడినట్లు సంఘం అనేది రోజు రోజుకి కూడా విస్తరించడం అనేది మనం చూస్తున్నాము. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ తాలూకా కంప్లీట్ తాలూకా ఆధీనంలోకి వెళ్ళేటప్పుడు ఎవరికి ఏం కావాలి, ఎలా కావాలి, ప్రతిదీ కూడాను ఆయన ఒక గైడెన్స్ అనుగ్రహిస్తారు. ఆ సమయానికి ఆ మాటలు అవనియండి, ఆ ప్రార్థన అవనియండి, ప్రవచనాత్మకమైన ప్రార్థన అవనియండి, ప్రతిదీ కూడాను దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది మనకి ఈ విషయాల్ని బోధిస్తుంది. కాబట్టి ఎందుకు మనకు అవసరమా అండి అని మనం అనుకునేటప్పుడు ఖచ్చితంగా అవసరమే. అందుకనే భక్తుడు ద్వారా యేసుప్రభువారు లేకపోతే దేవుడు ఇలాగ రాయిస్తున్నారు.
యోహాన్ గారు ఇలా రాస్తున్నారు. మొదటి పత్రికలోని 5వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆత్మయు, తర్వాత నీళ్లు, రక్తం, ఈ మూడు కూడా మన మీద సాక్ష్యం చెప్తాయంట. ఈ మూడు కూడా మన మీద సాక్ష్యం చెప్తాయి. అంటే మనము యేసు ప్రభువారి దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన కలువరిశిలో రక్తం చేత కడగబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడతాము. ఆధ్యాత్మికంగాను ఆయన తలక బిడ్డలుగా స్వీకరించబడుతున్న నేపథ్యంలోని మరలా మరి నీటి బాప్తిసం ద్వారా పాతగత జీవితానికి సమాధి చేస్తూ, ప్రభా నీవే నా రక్షకుడు అని నేను నమ్ముతున్నాను, నా హృదయంలోని విశ్వసిస్తున్నాను అని చెప్పి మనం కన్ఫెస్ చేస్తూ మరి ఆత్మను పొందుకోవడం వలన, ఆత్మ చేత నింపబడడం వలన, ఆత్మ వరంను పొందుకోవడం వలన, ఆత్మ బాప్తిసం తీసుకోవడం వలన కంప్లీట్ గా ఆయన తాలూకా ఆధీనంలోని, అధికారంలోని, ఆయన తాలూకా చిత్తానుసారంగా, ఆయన తాలూకా ఇష్టానుసారంగా నడవడానికి దేవుడు కృప అనుగ్రహిస్తారు. అలాగా నడిచేటప్పుడు మనము ఈ లోకంలోని దేవుని తాలూకా చిత్తము నెరవేర్చడానికి, అలాగనే మరి దేవుని తాలూకా చిత్తము గ్రహించుకోవడానికి, ఆ రీతిగా ప్రయాణం చేయడానికి, ఆ రీతిగా దేవుని మహింపరచడానికి సహాయం అవుతుంది. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. నేను పౌలు సౌలుగా ఉండేటప్పుడు ఆయన తాలూకా పరిస్థితి ఏంటంటే, అక్కడున్న దేవుని తాలూకా ప్రజలందరినీ కూడా బాధ పెట్టేవాడుగాను, హింసకుడుగాను ఉన్నాడు. అటువంటి సమయంలోని అన్ని ఒక దమస్కు ప్రాంతంకి వచ్చేటప్పుడు, దమస్కు ప్రాంతంలోని మరి దేవుడు ఆయన దర్శిస్తారు. దర్శించిన సమయంలోని వెంటనే ఆయన ఆ యొక్క వెలుగును చూసి ఆయన కంప్లీట్ గా ఒక కళ్ళు మూసుకుపోతాయి, అంటే బ్లైండ్ లాగా వచ్చేస్తుంది ఆయనకి. కాబట్టి అక్కడ నుంచి వాళ్ళందరూ కూడా తీసుకుని వెళ్ళి ఆ సీమోన్ ఇంట్లో పెడతారు. ఆ తర్వాత దేవుడు అననీయతో మాట్లాడి పలానా ఇంట్లోని మరి సౌలు ఉన్నారు, ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు, నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళు, నా గురించి ప్రకటించని చెప్పినప్పుడు, అయ్యో బాబాయ్ ఆయన గురించి మీకు తెలియదు అని చెప్తున్నారు. అవును, పాస్ట్ లైఫ్ అంత అలాగుంది. అప్పుడు దేవుడు ఏమని చెప్తారంటే, నువ్వు వెళ్ళు అక్కడికి, నేను చెప్తున్నాను కదా అని చెప్పినప్పుడు మరి అననీయ దేవుడు చెప్పిన మాటలకి లోబడి ఆయన యొక్క నివాసం ఉండే స్థలానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అక్కడికి వెళ్తారో ఆ యొక్క సౌలు తోటి ఈ రీతిగా మాట్లాడుతున్నారు. సౌల సహోదరుడా, నువ్వు వచ్చిన దారిలో నిన్ను దర్శించిన దేవుడు నాతో ఇలాగ మాట్లాడారు అని చెప్పిన తర్వాత అప్పుడు ఆయనకి ఈ రీతిగా తెలియచేస్తున్నారు. ఒక మాట చూద్దాం రండి. అపోస్తులు రాసిన కార్యంలోని 9వ అధ్యాయంలో 17వ వచనంలో ఇలా రాస్తున్నాడు. అననీయ వెళ్లి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందను, తరువాత ఆహారం పుచ్చుకొని బలపడను అని రాస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకునేటప్పుడు సౌలు యొక్క జీవితంలో, పాత జీవితంలో కూడాను అతని తాలూకా దృష్టి ఎలాగుందని ఆలోచన చేసినప్పుడు అతను ఏదనుకుంటే అదే కరెక్ట్. అంటే అప్పుడు మనకి లోకంలో ఒక సామెత ఉంటది కదా, పచ్చకామర్లకి లోకం అంతా పచ్చగా కనపడుతుంది అని చెప్పి. సో ఇప్పుడు సౌలు గారికి ఏంటంటే ఆయన ధర్మశాస్త్రాన్ని చాలా క్షుణ్ణంగా చదువుకున్నారు. వీళ్ళందరూ కూడా మరలా ఈ పరిశుద్ధాత్మ అని, యేసుప్రభు అని, బాప్తిస్మ అని, రక్తం అని వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఈయనకేమనిపిస్తుంది అంటే, అమ్మ వీళ్ళందరూ కూడా దారి తప్పిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏం జరిగిపోతుంది అని చెప్పి వీళ్ళందరినీ కూడా హింసించడానికి, బంధించడానికి, ఏమైనా చేయడానికి, ఇంకా పై అధికారుల నుంచి లెటర్ తెచ్చుకోవడానికి, అధికారం పొందుకోవడానికి వెళ్తున్న సమయంలోనే మరి దేవుడు ఈయనకి దర్శనం ఇచ్చి చెప్తున్నారు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. అంటే హింసిస్తుంది దేవుని కాదు, ఈ బిడ్డలను. అంటే ఈ బిడ్డలను హింసించినప్పుడు దేవుడు తనకు తాను హింసించినంతగా బాధపడుతూ ఉన్నారు, అంతలాగా ఆయన అనిపిస్తూ ఉన్నారు. కాబట్టి సౌలు తోటి ఇలా మాట్లాడేటప్పుడు వెంటనే ఆయన రియలైజ్ అయినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ కన్నుల పొరలు ఏంటి రాలిపోయానంటే, ఇంకా నేనేదనుకుంటున్నానో, నా స్వభావం ఏటుందో అది కాదని అలాంటివన్నీ కూడా రాలిపోయినట్లు మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకునేటప్పుడు దేవుని తాలూకా దృష్టి కలిగి, దేవుని తాలూకా విజన్, దేవుని తాలూకా మరి చిత్తము, దేవుని తాలూకా ఉద్దేశము కలిగి ఆయన అప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు ఆయన గురించి చెప్తున్నారు, నా కొరకు ఇతను గొప్ప సాధనంగా ఉంటాడు అని చెప్పి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనతోటి దేవుడు ఇలాగనే మాట్లాడుతున్నారు. మనకి ఆ జీవిత ప్రయాణంలోని చాలా సార్లు చాలా మంది చెప్తారు, దేవుడు చాలా మంచి మంచి వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు,
కానీ ఎందుకు నెరవేర్చబడట్లేదు? ఎన్నో కళలు వస్తున్నాయి, ఎన్నో దర్శనాలు వస్తున్నాయి, ఎంతోమంది భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు, స్వరంని దేవుడు వినిపింప చేస్తున్నారు. అయినప్పటికీ కూడాను ఎందుకు జరగట్లేదు? మేము చాలా ప్రార్థన చేస్తున్నాము, చాలా భక్తి చేస్తున్నాము, చాలా ఉపవాసాలు చేస్తున్నాం, చాలా కన్నీరు కారుస్తున్నాము అని చెప్పి మనం అనుకుంటాం. అయితే ఎక్కడో ఏదో ఒకటి వస్తుంది లోపం అన్నది మనం తెలుసుకోవాలి. లేకపోతే ఎక్కడో ఏదో ఒకటి అడ్డు వస్తుంది అని తెలుసుకోవాలి. ఆ అడ్డు ఏంటి, ఆ లోపం ఏంటంది మనం క్లారిఫై చేసుకోవాలి. అదే ఒకవేళ ఇలాగా సౌలు అనుకుంది కరెక్ట్ అనుకుని సౌలు వెళ్తున్నారు, కానీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నన్ను హింసిస్తావు అంటున్నారు. అంటే అప్పుడు ఆయనకు తెలియకుండానే దేవునికి కీడు చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు దర్శించిన సమయంలోని ఇంకా తను వెళ్తున్న మార్గం ఆయన వదిలేశారు, దేవుని మార్గంలోకి వచ్చి దేవునికి ఇష్టానుసారంగా జీవించరండి. సౌలు దగ్గరికి సౌలు కూడా సమూయేలు ఏం చెప్పారు, నువ్వు ఇలాగ అనుకుంటున్నావు, అలా చేయకు, దేవుడు ఏం చెప్తే ఆజ్ఞ నువ్వు అది కొనలేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేశావు కాబట్టి దేవుడు నేను తప్పించారంటున్నారు. దావీదు దేవుని తలకే ఇష్టానుసారుడు. దావీదు జీవితంలో కూడా తప్పు వచ్చింది, వెంటనే దేవుని చేత బోధింపబడగానే సరి చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినప్పుడు అనేక మంది బైబిల్ గ్రంథంలోనే ఇంకా ఎగ్జాంపుల్ మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఐగుప్తు నుంచి కనానికి వెళ్తున్న నేపథ్యంలోని ఇజ్రాయేల్ జనాంగానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అని ఆలోచన చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 11 రోజులు అనుకునేటప్పుడు ఆ 11 రోజులకి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. మాట్లాడండి. అంటే 11 రోజుల్లోనే వారు ఏదైతే వాగ్దానం పొందుకోవాలో, పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి వాళ్ళు వెళ్ళాలో, కానీ వాళ్ళు 40 సంవత్సరాలు పట్టింది. ఈ 40 సంవత్సరాలు కూడా మధ్యలో ఎంతో మంది రాలిపోయారు. ఎక్కడ ప్రారంభించిన వాళ్ళలోని వెళ్ళిన వాళ్ళు ఇద్దరే, మిగిలిన వాళ్ళు అందరూ కూడా కొత్తోళ్ళే కదా. అంటే ఈ దినాన్ని వాగ్దానము ఎంత మంచి వాగ్దానం వచ్చింది అనే దానికంటే ఎంత మంచి కళలు దేవుడు చూపించారు, ఎంత మంచి దర్శనాలు దేవుడు చూపించారు, మరి ఎన్ని రీతిలుగా మరి దేవుడు మాట్లాడారు అనేటప్పుడు అవన్నీ ఎందుకు జరగట్లేదు అని మనం ఆలోచన చేసినప్పుడు ఎక్కడో ఇలాంటి మన తాలూకా సొంత స్వభావము ఏలుబడి చేస్తుందేమో, లేకపోతే ఇంకా మన తాలూకా రెబెలియస్ నేచర్ కానీ, లేకపోతే డిజొబీడియంట్ నేచర్ కానీ, తిరుగుబాటు చేసే స్వభావము, లేకపోతే మనలోని అవిశ్వాసము, లేకపోతే మనలోని అవిధేయత కలిగినటువంటి స్వభావం కానీ మనకి ఇలాగా ఏలుబడి చేస్తుంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక మాట చెప్పాలని ప్రేరేపిస్తూ ఉన్నారు. చాలా సార్లు మనం తెలియకుండా ఒక మిస్టేక్ చేస్తూ ఉంటామండి. నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. మన సంఘం అనే కాదు, ఎందుకనంటే నేను చాలా సంఘాలకు వెళ్తాను, మీకు తెలుసు. డినామినేషన్ భేదం ఏది నాకు లేదు, అందరూ కూడా సమానమే. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఒకళ్ళు ఇష్టం అనేటప్పుడు ఇంకొకరి పైన ద్వేషం ఉండకూడదు అని దేవుడు తెలియచేస్తున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్, రాత్రి కాల సమయంలో ఈ పరిశుద్ధాత్మ గురించి నేను ఆలోచన చేస్తున్నాను చాలాసేపు. మరి ఎక్కడి నుంచి ఏది ఎలా తీసుకురావాలో ఏంటని అలా ప్రార్థన చేసుకునేటప్పుడు నాకెందుకో తెలియదు, రాహేల్ని లేయని దేవుడు చూపించి చాలా విషయాల్లోని చాలా మంది వాగ్దానం పొందుకోకపోవడానికి రీజన్ ఏంటంది ఇలాగా తెలియచేస్తారండి. రండి ఒకసారి చూద్దాం, నేను ముగించేస్తాను, కంగారు పడకండి. ఆదికాండము 30వ అధ్యాయం దగ్గరకు మనం వద్దామండి. ఆదికాండం 30వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి చక్కని మాటలు మనకి కనబడతాయి. ఆ మాటలు ఏంటంటే యాకోబు ఆదికాండం 29వ అధ్యాయంలోని 30వ వచనం ఇలాగా చూస్తూ ఉన్నాడు. యాకోబు రాహేల్ను కూడను, మరియు అతడు లేయ కంటే రాహేల్ను బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసను. లేయ ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భం తెరచను, రాహేలు గొడ్రాలయుండెను అని రాస్తున్నాడు. అంటే మనుషులు ఎవరెవరిని ద్వేషిస్తే దేవుడు వాళ్ళని ఈ రీతిగా చూస్తున్నారు. వాగ్దానం ఎందుకు జరగట్లేదు, ఎందుకు నెరవేర్చబడట్లేదు, ఎందుకు ఒక 11 రోజుల్లో అనుభవించవలసింది 40 సంవత్సరాలకు వచ్చేసారు అని మనం ఆలోచన చేసినప్పుడు మన లైఫ్లో కూడా ఇలాగే జరుగుతుందేమో కదా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు. మనకి ఎవరిష్టం ఏంటి అన్నది కాదు, కానీ మనం వాగ్దానం నెరవేర్చబడడం కొరకు ఒకవేళ ఎలాంటి ద్వేషాలు ఏమైనా ఉన్నట్లయితే దేవుడు సరిచేసుకోమని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తీసం అందుకే పొందుకోవాలని దేవుడు తెలియచేస్తున్నారు. పరిశుద్ధాత్మ బాప్తీసం ఏంటంటే ఇలాంటివన్నీ కూడాను సమాధి చేయబడతాయి. సమాధి చేయబడినప్పుడు ఆశీర్వాదకరమైన జీవితం వస్తుంది. అండ్ అలాగే
లేయాకి దేవుడు 7 పిల్లల్ని ఇచ్చారు. ఆ 7 పిల్లల్లోని 2 దేవుడికి చాలా ప్రశస్తమైన స్థానాలు ఉన్నారు. ఒకటి లేవి గోత్రం, మరి దేవునికి యాజకులుగా ఉన్నారండి. యోధా గోత్రంలోంచి దేవుడు ఈ లోకంలోనికి వచ్చారు. ఇంకా మనం చూసినప్పుడు రాహేలు ఎక్కడో చనిపోయి ఎక్కడో పాతపెట్టబడ్డారు. లేయా చనిపోయి సాధారణంగా చక్కగా మరి ఆమె యొక్క అత్తమామల యొక్క మక్పేల గుహంలోని పాతపెట్టబడ్డారు. అంటే ఈ యొక్క దినాన్ని మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ విషయాలు మనం ధ్యానం చేస్తాము. ధ్యానం చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా మనకి తెలియనటువంటి మిస్టేక్స్ జనరల్ గా లైఫ్ లో మనము ఇలాగ అనుకుంటూ ఉంటాం. ఈ వాక్యము ఏ సంఘం వారు వీక్షిస్తున్నప్పటికీ కూడాను మన అందరము దేవుడి ఎదుట నిర్దోషిగా నిలబడాలి. కాబట్టే ఈ మాటలు నేను ధైర్యం చేసి మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. నేను ఈరోజు మరి ప్రార్థన చేసుకున్న సమయంలోని వీటన్నిటిని కూడాను తండ్రి యొక్క శిలువ పాదముల యొద్ద ప్రతిదీ ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. ప్రతిదీ కూడాను పాత గతదంతా కూడాను ఆలోచనలు, పద్ధతులు, తొందరపాట్లు, అవిధేయతలు, తిరుగుబాట్లు, గొడవలు, అల్లర్లు, ఇంకొకరి గురించి చెడ్డ చేయడము, ఇంకొకరి గురించి బ్యాడ్ గా ప్రాపగండా చేయడము, ఇంకొకరి గురించి చెడుగా రూమర్స్ క్రియేట్ చేయడం. కానీ ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు చెడ్డవాళ్ళైనప్పటికీ కూడాను మనం అలా చేయకూడదు. మీరందరూ చాలా మంచివాళ్ళు కదా, కాబట్టి అలా చేయకూడదు. పరిశుద్ధాత్మకి ఇవేమీ కూడా ఇష్టం ఉండదు. కాబట్టి మనం పరిశుద్ధాత్మ పొందుకుందాం, పరిశుద్ధాత్మ చేత నింపబడదాం, ఆ వరం చేత నింపబడదాము, పరిశుద్ధాత్మ బాప్తిసం మనం పొందుకుందాము. ఈ రోజు నుంచి కడ వరకు కూడా ఆయన తాలూకా చిత్తానుసారంగా జీవించినప్పుడు భూమి మీద మనము దీవించబడతాం, మన ద్వారా అనేకులు దీవించబడతాం. బైబిల్ గ్రంథాల్లో మనం చూసినప్పుడు 12 మంది శిష్యులు పౌలు గారిని, స్టెఫన్ని మనం చూసినప్పుడు వాళ్ళే కానీ ఎన్ని గ్రామాలు, ఎన్ని దేశాలు, ఎన్ని లక్షల మంది, కోట్ల మంది రక్షించబడ్డారు. ఈ యొక్క దినాన్ని వాళ్ళు ఎంత ఆస్వాదించబడ్డారు కదా. ఆస్వాదించబడ్డం అంటే కేవలము ఒక ఇల్లో, స్థలమో, కారో, మరి బ్యాంక్ అకౌంట్ లో అది మాత్రమే కాదు. అవన్నీ లోకంలో మనం జీవించడానికి చాలా అవసరమే. కానీ ఇవన్నీ కూడా మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మనకి టెంపరీగా ఉపయోగపడతాయి. కానీ పర్మనెంట్ అకౌంట్ అది కదా, అది ఎంతో ధన్యతను, భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి చిన్ని ప్రార్థన చేసుకుందామా. ఒకవేళ ఎవరికైనా నా మీద కోపం ఉంటే దయతో క్షమించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన నామం బట్టి ప్రభా మీ బంగారు పాదములకు లెక్కలేనన్ని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం వింటున్న ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి నేను ఈ వాక్యం వింటూ ఉన్నారో ప్రభా, మీరు ఆధ్యాత్మికమైన జీవితంలో మాత్రమే కాదు, దైనందిన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు చేసే దేవుడు ప్రభా. నేను ఆర్థిక పరిస్థితుల్లోని, ఆరోగ్య పరిస్థితుల్లోని, కుటుంబాల్లోని, భార్యాభర్తల విషయంలోని, తల్లిదండ్రులు, తోబుట్టువులు, బిడ్డల విషయంలోని, ఇంకా ప్రభా యేసయ్యనైనా మరి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో ప్రభానైనా, వార్తలకు ఉద్యోగ ప్రయత్నాల్లోని ఏ కోణంలో అయినప్పటికీ కూడా ప్రభా మానవ తాలూకా జీవితం అంటే అనేకమైన ప్రభా మజిలీలు ప్రభానైనా అన్ని కోణాల్లో కూడా మీరు వారికి తోడుగా ఉండండి. దైనందిన జీవితంలో అన్ని కోణాల్లో కూడా నేను సంతోష ఆనందాలని, దీవెన ఆస్వాదాలని, ఆరోగ్య బలాలని, కృపాక్షేమాలను అనుగ్రహించండి. ఆధ్యాత్మికమైన జీవితంలో నేను మీ తాలూకా చిత్తము నెరవేర్చడానికి, మీ అధికారంలో ఉండడానికి వారు అనేక విధాలుగా దీవించబడి ప్రభా ఆధ్యాత్మికమైన జీవితంలో బహుగా దీవించబడి అనేకులకు ఆశీర్వాదకరంగాను, మీ నామానికి మహిమకరంగాను ఉండడానికి కృప దయచేయండి. నేను ప్రతి ఒక్క జీవితంలో ఇప్పుడే నేను మీరు కార్యములు జరిగించి సంపూర్ణ సంతోష ఆనందాలు అనుగ్రహించండి. వ్యక్తిగత జీవితాల్లోనూ, వైవాహిక జీవితాల్లో, కుటుంబాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పరిచర్యలో, చదువుల్లో ప్రభా అన్ని కోణాల్లో కూడా మీ కార్యములు జరిగించి వారి నోటి నిండా, కుటుంబం నిండా, గృహం నిండా నవ్వుని, ఆనందాన్ని, ఆధ్యాత్మికమైన సంతోషాన్ని అనుగ్రహించి సమస్తమైన మహిమ మీరు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడి పొందుకుని నాం తండ్రి. ఆమేన్.